హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత అండి. మన ఇంటి వంటల్లో ఈరోజు మనం స్వీట్ రెసిపీ చేసుకుందామండి. బొంబాయి రవ్వ కొబ్బరితో చేసుకునేటటువంటి టేస్టీగా ఉండే లడ్డు అండి. అందరికీ తెలిసిందే రవ్వ లడ్డు అండి. చాలా బాగుంటుందండి. ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఇది 2 చిప్పలతో చేసుకుందామండి. మనం పూజలప్పుడు కొట్టుకునే కొబ్బరి చిప్పలతో ఫ్రెష్గా ఉన్నప్పుడే వెంటనే చేసుకుంటే ఈ లడ్డూకి చాలా బాగుంటుందండి. ఇంకా ముందుగా చిప్పల్లో ఉన్నటువంటి కొబ్బరిని కట్ చేసుకుందామండి. వేరుగా చేసుకోండి. కొబ్బరికి వెనక వైపు ఉండే నల్లటి పార్ట్ని తీయక్కర్లేదండి. దాంతోటే నేను కట్ చేసుకుంటున్నాను. కొంతమంది బ్లాక్గా ఉన్నదాన్ని కట్ చేసుకొని చేస్తారండి. నేనైతే అలాగే ఉండి కట్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ కొబ్బరి కలిపి చేసుకునే లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ కొబ్బరి ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం లడ్డు చేసుకుంటే బాగుంటుందండి. 2-3 రోజుల తర్వాత అయితే కొబ్బరి అంత రుచిగా ఉండదు. అందుకే నేను కొబ్బరికాయ కొట్టిన రోజే స్వీట్ చేసేసుకుంటానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. జారులో తడి అనేది లేకుండా పొడిగా ఉండేలాగా ఉంచుకోండి. ఎందుకంటే ఎక్కువ రోజులు లడ్డూలు నిల్వ ఉండాలి అంటే కాస్త తడి లేకుండా ఉంటేనే బాగుంటుందండి. ముక్కలన్నీ జార్లో వేసుకోండి. ఇందులో వాటర్ ఏం పొయ్యకుండానే ఒకసారి మిక్సీ పట్టండి. ఇంకా కొంచెం నలగాలండి. కాస్త మెత్తగానే ఉండాలి. ఇంకోసారి మళ్ళీ మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు బాగా మెత్తగా నలిగిందండి. సరిపోతుంది. మెత్తగానే ఉంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి. అందులో నెయ్యి వేసుకోండి. ఈ లడ్డూకి నెయ్యి ఎక్కువే వేసుకోండి. ఎక్కువ నెయ్యి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో జీడిపప్పు వేసుకోండి. మంట సిమ్లోనే పెట్టుకొని దోరగా వేగేలాగా వేయించుకోండి. తొందరగా మాడిపోతాయి. కలితిప్పుతూనే ఉండండి. జీడిపప్పు వేగిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇందులో కిస్మిస్ వేసుకోండి. ఇది కూడా దోరగా వేగేలాగా వేయించండి. ఇది ఎంతోసేపు వేగదండి. ఎందుకంటే మంట ఎక్కువ వేడిలోనే ఉంది కదా, తొందరగా వేగిపోతుంది. కలితిప్పుతూనే ఉంచుకోండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. కడాయిలో నెయ్యి అలాగే ఉంచి కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి పేస్ట్ వేసుకోండి.
ఇది బాగా కలిసేలాగా కలితిప్పండి. ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోండి. కొబ్బరి మాడిపోకుండా చూసుకోండి. మనం కంటిన్యూగా వేగేంత వరకు తిప్పుతూనే ఉండాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది వదిలేస్తే. కొబ్బరి మనకి వేగితే కొద్దిగా రంగు మారుతుందండి, పొడి పొడిగా కూడా వస్తుంది. కొబ్బరిలో ఉన్న నీరంతా ఇంకిపోవాలండి, తడి లేకుండా మారాలి. కలితిప్పుతూనే ఉంచుకోండి. అయిపోయిందండి, పొడి పొడిలాడుతుంది. ఇంకా మొత్తం వేగినట్టే. ఇక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇందులో 2 టీ గ్లాసులంతా బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. ఇంకొంచెం వేసుకుంటాను. ఇది మొత్తం నెయ్యిలో కలితిప్పుకోండి. ఎక్కువ నెయ్యిలో బొంబాయి రవ్వని కొబ్బరిని వేయించుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది కూడా వేగేంత వరకు కలితిప్పుకుంటూనే ఉండండి, మాడిపోకుండా. మనందరికీ రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదండి. నాకు కూడా చాలా ఇష్టమండి. నెయ్యిలో రవ్వ వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. బొంబాయి రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కొలత ప్రకారం అయితే కొబ్బరి 3 టీ గ్లాసులు వచ్చిందండి నాకు. ఇందులో బొంబాయి రవ్వ 2 టీ గ్లాసులు పోసానండి. కొబ్బరి తక్కువ కావాలనుకునే వాళ్ళు కొబ్బరిని 2 టీ గ్లాసులు వేసుకొని 3 టీ గ్లాసులంతా బొంబాయి రవ్వ వేసుకోండి. నాకు కొబ్బరి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అందుకని నేను ఎక్కువ కొబ్బరి వేసుకున్నానండి. బొంబాయి రవ్వలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయండి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తుందండి. సుజీ రవ్వ అనేది గోధుమల నుండి తయారయ్యే ఒక రకమైన పిండండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఎముకల బలానికి కూడా చాలా మంచిదండి. కొంచెం లైట్గా రంగు మారుతుందండి రవ్వ. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. కొంచెం ఓపికగా తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుందండి. ఇంకా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందామండి. ఈ రెండు మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి. బాగా కలవాలండి. బొంబాయి రవ్వ చాలా క్రిస్పీగా వచ్చిందండి.
ఇదంతా బాగా కలిసిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. తర్వాత పంచదారను కూడా ఇదే కడాయిలో నేను వేసుకుంటానండి. పంచదారని కరిగించడానికి ఇంకో గిన్నె యూజ్ చేయను. ఒకే కడాయిలోనే అన్నీ చేసేసుకుంటాను. ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం వెడల్పుగా పరుచుకోండి. మళ్ళీ కడాయి పెట్టుకొని పంచదార వేసుకుందామండి. ఇందులో 2 గ్లాసులు పంచదార వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే కొబ్బరి బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతోటి 2 గ్లాసులు పంచదార తీసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే పంచదార కరిగితే సరిపోతుంది. ఇది పాకం పట్టక్కర్లేదండి, జస్ట్ బంకలాగా వస్తే చాలు. మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఎలాగైతే సిరప్ లాగా చేసుకుంటామో జస్ట్ అలా వస్తే సరిపోతుందండి. పంచదార కరగనివ్వండి. పంచదార సిరప్ రెడీ అయిపోయిందండి. మనం అలా పట్టుకుంటే కొంచెం బంకలాగా తగిలితే చాలండి, సిరప్ రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువ అవసరం లేదండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇందులోకి రవ్వ కొబ్బరి కలిపిన పొడిని మొత్తం వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలతిప్పుకోండి. ఇలా చేసుకుంటే లడ్డూలు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయండి. ఇందులో పాలు కూడా పొయ్యక్కర్లేదండి, ఇలానే ఉండలు చేయొచ్చు. పాలు పోసి ఉండలు చుడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, కొన్ని రోజులే బాగుంటాయి. అందుకే పాలు కలపకుండా ఇలా ఉండలు చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మొత్తం కలిసిపోయిందండి. నేను ఇందులోకి కొన్ని పంచదార పలుకుల్ని కలుపుతానండి. మనం రవ్వ లడ్డు తినేటప్పుడు పంచదార పలుకులు మధ్య మధ్యలో తగిలితే నోటికి చాలా బాగుంటుందండి. అందుకే లాస్ట్లో పంచదార జల్లుకుంటాను. ఇది మొత్తం కలిసేలాగా మళ్ళీ కలితిప్పండి. ఇది వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చుట్టాలండి. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టేసుకోవాలండి. ఇవి ఉండలు చేసేటప్పుడు మనం మొదటిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఒక కిస్మిస్ని కలిపి ఉండ చుట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం రౌండ్గా వచ్చేలాగా చుట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్రతి ఉండకి కాస్త నెయ్యి రాసుకొని చేతికి ఇలాగ చుట్టేసుకోండి.
లాస్ట్లో మీకు కొంచెం పొడిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పంచదారని కరిగించి అందులో కలిపి ఉండలు చుట్టచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం వేడిని తట్టుకుంటూ ఉండలు చుట్టాలండి. ఇది ఫాస్ట్గానే ఉండలు చుట్టుకుంటే బాగుంటుంది. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూస్తుంటే మీకు నోరూరుతుంది కదండి తినాలని. నాకు కూడా తొందరగా టేస్ట్ చేయాలని నోరూరుతుందండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూస్తానండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. సూపర్గా ఉంది. పంచదార పలుకులు కూడా నోటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుందండి. నెయ్యి కూడా ఎక్కువ ఉండటం వల్ల లడ్డు సూపర్గా వచ్చిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా నోరూరించే ఈ రవ్వ లడ్డూని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.